You're a superhero. హలో ఐ గెస్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ డీప్ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మీరు డెమో కూడా చూడండి ఫ్రెండ్స్. డెమో కూడా చూసే ముందు అయితే నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఎందుకు చేయమంటున్నాను ఫ్రెండ్స్, మరింత మందికి చేరుతుందని లైక్ చేయమంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం అయితే లేట్ చేయకుండా ఫ్రెండ్స్, ముందుగా మీ మొబైల్ నుండి అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవుతాయి. మీరైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సేక్ ఎఫెక్ట్ అలాగే బీట్ మార్క్ ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరైతే బీట్ మార్క్ బై స్టార్ డీప్ ఎడిట్స్ ఉందో అది ఓపెన్ చేసుకుంటారు. ఓపెన్ చేసుకుంటే మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్న అయితే నా లోగో ఉంటుంది. నా లోగో అయితే మీరు రిమూవ్ చేసి మీ లోగో యాడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీరైతే ఎలాగ యాడ్ చేసుకుంటారంటే ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేసి మీకు అయితే నచ్చిన ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫోటో మీద ట్యాప్ చేస్తే యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత పైన 3 డాట్స్ కనపడుతున్నాయి, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ కాంబోషన్ ఏరియా పెట్టుకుంటారు. పెట్టి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇలాగా రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేస్తే జూమ్ అవుతుంది. కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటారు సెంటర్కి. అదిని ఇలా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ అవుతుందో అక్కడికి మీరు ఫోటోని ట్రిమ్ చేస్తారు. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ ట్యాప్ చేస్తే ట్రిమ్ అవుతుంది. మళ్ళీ అగైన్ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ కనబడుతున్నాయి, దాని మీద ట్యాప్ చేసి ఫుల్ కాంబోషన్ ఏరియా పెట్టుకుంటే అయిపోయింది. ఇలా కనుక మీరు చిన్న జూమ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి అది అడ్జస్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు ట్రిమ్ చేసుకుంటారు. నెక్స్ట్ ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కాంబోషన్ ఏరియా ఫ్రెండ్స్. ఇలాగైతే మీరు ఫొటోస్ యాడ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్, లెంత్ వీడియో వస్తుంది కదా. ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవడమే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేనైతే స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫొటోస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మీరు స్టార్టింగ్ వచ్చేస్తారు ఫ్రెండ్స్. స్టార్టింగ్ వచ్చి ఈ ఫోటో మీద ట్యాప్ చేస్తారు. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉందా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ అయితే మీరు ఇటు సైడ్ ఇలా స్క్రోల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇలా స్క్రోల్ చేసుకుని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తారు. మళ్ళీ చిన్నది ఇలా ముందుకి జరిపి నెక్స్ట్ ఇంకో కీ ఫ్రేమ్ ఇలాగా ఇటు సైడ్ జరిగితే ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇలా సెంటర్కి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కీ ఫ్రేమ్ ఇలా లాస్ట్కి తీసుకెళ్ళిపోండి ఫ్రెండ్స్. దీని మీద లాంగ్ ప్రెస్ చేస్తే ఇలాగా మీకు ఎక్కడికి కావాలో అక్కడికి ఇలాగ సెట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ సేమ్ నెక్స్ట్ ఫోటోకి కూడా అలాగే మూవ్ అండ్ ట్రాన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ అయితే మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇలా పెట్టి ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటారు. మళ్ళీ సెంటర్కి ఇలాగ వచ్చి ఇలా సెంటర్లో పెట్టుకుంటారు అంతే. లాంగ్ ప్రెస్ చేసి లాస్ట్ 1 2 3 4 5 ఫొటోస్కి మీరు అయితే ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు అయితే మీరు బ్యాక్ వస్తారు. బ్యాక్ వస్తే ఇక్కడ సేక్ ఎఫెక్ట్ ఇస్తాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సేక్ అవుట్ క్వాలిటీ ఓపెన్ చేసుకుని ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్. కాపీ అయినాక మీరు బ్యాక్ వస్తారు. బ్యాక్ వస్తే ఇక్కడ అయితే మీరు బీట్ మార్క్ ఒరిజినల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ ఫస్ట్ ఫోటో ఉందా దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. అలాగా 5 ఫొటోస్కి మీరు ఇలాగ యాడ్ చేసుకుంటారు. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. అలాగా 7.2
51 సెకండ్స్ దాకా ఇక్కడ డబుల్ మినిట్ వరకు ఉంటుంది, అక్కడ దాకా మీరు అయితే యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ అగైన్ బ్యాక్ వస్తారు, సీక్రెట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటారు. ఇక్కడ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయినాక బ్యాక్ వస్తారు. బ్యాక్ వస్తే ఇక్కడ అయితే మీరు మళ్ళీ ఒరిజినల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా. ఇక్కడ అయితే ఫోటో మీద ట్యాప్ చేస్తే మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఒక ఫోటో గ్యాప్ వదులుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఇలా ఒక ఫోటో గ్యాప్ వదిలి ఒక ఫోటోకి యాడ్ చేసుకుంటారు. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్ ఒక మధ్యలో ఒక ఫోటో గ్యాప్ వదులుతారు ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోటోకి మీరు అయితే యాడ్ చేసుకుంటారు. అంతే ఫ్రెండ్స్, లాస్ట్ వరకు ఇలా యాడ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్ మళ్ళీ అగైన్ మీరు బ్యాక్ వస్తారు. బ్యాక్ వస్తే ఇక్కడ అయితే మళ్ళీ సేకర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుంటారు. లాస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ అయినాక మీరు బ్యాక్ వస్తారు. మళ్ళీ సేకర్ ఇది ఒరిజినల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఇంక రిమైనింగ్ ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి లాస్ట్ ఫోటో ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటారు. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్ మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. ఫ్రెండ్స్ ఇలా లాస్ట్ వరకు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, నేనైతే వీడియో స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు అయితే ఎలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చెప్తాను. పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనపడుతుందో దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.